రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడం జరుగుతుందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే అమీన్పూర్ మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అమీన్పూర్ సర్కిల్ 47లో 16,53,00,000తో పలు అభివృద్ధి పనులకు మంత్రి వివేక్ వెంకటస్వామి శంకుస్థాపన చేశారు. అభివృద్ధి పనుల శంకుస్థాపనకు స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గైహాజరయ్యారు. మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో మంత్రి వివేక్ మాట్లాడుతూ అమీన్పూర్ మున్సిపాలిటీలో మరిన్ని అభివృద్ధి పనులను చేపట్టేందుకు నిధులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే 2 లక్షల ఇందిరమ్మ ఇళ్లను ఇచ్చామని, మున్సిపాలిటీలలో ఇందిరమ్మ అపార్ట్మెంట్లలో ఇళ్లనిచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని మంత్రి వివేక్ తెలిపారు. జెడ్సీ సార్ ఒక్కసారి ఓకే ఓకే మేడం మీరు కొద్దిగా ఎంతకు వచ్చారండి సార్ కూడా ఇంకొచ్చారు ఓకే ఒక్క నిమిషం ఓకే సార్ 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 ఫోటోకి రెండింటికి బాగుంటుంది సార్ ఒక్క నిమిషం మీరు ఆగితే సైడ్కి అన్న మొబైల్ అన్న అదిలేకండి అన్న సార్ ఫ్రంట్కి ఎవరు రాకండి లడ్డూలో ఫాస్ట్ అన్న ఫ్రంట్కి రాకండి ఆపోజిట్ లో ఇవన్నీ బయటికి పంపించి రివర్స్ లో పెట్టుకోండి. చెక్ చేసుకోండి కొద్ది సైడ్ వచ్చి అందరం వేసుకున్నాం సార్. జస్ట్ 200 మీటర్స్ సీసీ రోడ్ డెవలప్మెంట్ వర్క్స్ ఇనాగ్రేషన్ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాను. సార్ మనకి అమీన్పూర్ మున్సిపాలిటీలో అమీన్పూర్ సర్కిల్ ఫామ్ చేయడం జరిగింది సార్. అమీన్పూర్ సర్కిల్ మన ప్రదీప్ గారు డిప్యూటీ కమిషనర్గా ఇక్కడ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మనకి ఇక్కడ 5 వార్డ్స్ ఉన్నాయి సార్. భారతీనగర్, వీరంగూడ, రామచంద్రాపురం, అమీన్పూర్ అండ్ బొల్లారం సార్. సో మనకి కార్పొరేషన్లో మర్జ్ అయినప్పటి నుంచి కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు, మనకి సీసీ రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, బిల్డింగ్స్, అదేవిధంగా స్టామ్ వాటర్ డ్రైన్స్ కూడా మనం శాంక్షన్ తీసుకొని ఈరోజు మనం ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది సార్. కేవలం ఈరోజు మనం వీరంగూడ అండ్ అమీన్పూర్ వార్డ్స్లో 16 crores 20 lakhs కేవలం 2 వార్డ్స్లో వీరంగూడ అండ్ అమీన్పూర్ వార్డ్స్లో సార్ ఈరోజు మనం 16 crores 53 lakhsకి ఈరోజు ఇనాగ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది సార్. తమ సపోర్ట్తో, ఎమ్మెల్సీ గారి సపోర్ట్తో అందరూ ప్రజాప్రతినిధులు, పొలిటికల్ పార్టీస్ అందరూ కూడా కలిసి చాలా మంచిగా ఈరోజు మనం
ఇనాగ్రేషన్ కార్యక్రమం కూడా చేసుకోవడం జరిగింది సార్. తప్పనిసరిగా ఫ్యూచర్లో కూడా అందరి దగ్గర నుంచి సజెషన్స్ తీసుకొని ఎట్లా ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయాలో కూడా తమ గైడెన్స్లో మనం చేయడం జరుగుతుంది సార్. మనకి ఇక్కడ మేజర్ వర్క్స్ కూడా తొందరలోనే మనం టేకప్ చేస్తాం సార్. అది ఎస్ఎన్డిపి సంబంధించి ఇక్కడ చాలా లేక్స్ ఉన్నాయి సార్. ఆ లేక్స్ ఇంటర్ కనెక్షన్ సంబంధించి కావచ్చు, ప్లస్ మన బంధన్ కొమ్ము రోడ్ ఏవైతే ఉందో అది కూడా హెచ్సిటీ కింద మనకి శాంక్షన్ అయింది సార్. దట్ ఈస్ అ మేజర్ ప్రాజెక్ట్ సార్. మనకి రైట్ ఫ్రమ్ శ్రీదేవి థియేటర్ నుంచి కొల్లారం వరకు కూడా రోడ్ వైండింగ్ అండ్ మీడియన్ సెంట్రల్ మీడియన్ 4 లేన్ రోడ్ కూడా మనకి శాంక్షన్ అయింది సార్. ఇంటర్ కనెక్షన్ అది కూడా చాలా వైటల్ ప్రాజెక్ట్ సార్ మనకి ఏరియాకి. ఆల్మోస్ట్ ఒక కొత్త మెయిన్ రోడ్ వరకు కూడా మనకి డెవలప్ అవుతుంది సార్ ఇక్కడ. సో దీస్ ఆర్ ద మెయిన్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ సార్. ఇక్కడ ప్రజలు కూడా కార్పొరేషన్లో మర్జ్ అయినప్పటి నుంచి చాలా హోప్స్ పెట్టుకున్నారు సార్. మనకి డెవలప్మెంట్ కూడా చాలా ఫాస్ట్ అవుతుందని చెప్పి. సో తమ సహకారంతో తప్పకుండా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు అన్ని కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకెళ్తాం సార్.